హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 930 పాయింట్స్ ఫాల్ అయ్యి 80,221 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 309 పాయింట్స్ డౌన్ అయ్యి 24,472 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 705 పాయింట్స్ డౌన్ అయ్యి 51,257 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఫాల్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ర్యాలీని కూడా మనం సీరియస్ గా తీసుకోకూడదు అనుకున్నాం. తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ దగ్గరకు వస్తున్నా ఈ జోన్ అబో ఈ 25,250 అబో మార్కెట్ వెళ్ళందే మార్కెట్ ని బులిష్ గా పాజిటివ్ గా చూడలేమనుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ అవుతున్నప్పుడు కూడా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్స్ గా ఉంది. డే టు డే బేసిస్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని హైలైట్ చేసుకుంటూ మార్కెట్ లో మనం ప్రెసెంట్ కొంత కాషియస్ గా ఉండాలని ట్రేడర్స్ ప్రాస్పెక్ట్ లో నేను చాలా టైం నుంచి మాట్లాడాను. బట్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా నేను పర్సనల్ గా నా దగ్గర ఒకవేళ పోర్ట్ఫోలియో ఉంటే నేనైతే సెల్ చేయట్లేదని చెప్పాను. ఇది క్లియర్ కదా. రీసెంట్ టైమ్స్ లో ఇదే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. బట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్ షేర్ చేయాలి. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఇంకొకసారి కానీ పడిందంటే, ఇంకొకసారి డిప్ అయ్యి ఈ 24,200 మార్క్ దగ్గరికి వచ్చిందంటే, నా దగ్గర ఒకవేళ 100 రూపీస్ కానీ ఉంటే నేను దాంట్లో 20 రూపీస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తాను. బికాస్ అల్టిమేట్ గా ఏమైపోతుందంటే మనకి ఎంత వరకు పడుతుందో తెలీదు. ఇది ఇంకా ఇంకా పడుతూ 23,000, 22,000, 21,000 వి డోంట్ నో, ఆర్ 24,000 దగ్గరికి వచ్చి అక్కడ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ 25,000, 26,000 అది కూడా మనకు తెలియదు. కాబట్టి మనకి ఒకవేళ 100 రూపీస్ ఉంటే దాని ఒక 5 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక లాజికల్ లెవెల్ నేను చూస్తున్నది అయితే 24,200. ఆల్రెడీ స్టాక్స్ ఇవాళ అయితే పోర్ట్ఫోలియో స్టాక్స్ ప్రధానంగా మిడ్ క్యాప్స్ అయితే 2.6%, స్మాల్ క్యాప్స్ అయితే 4% దగ్గరగా పడ్డాయి. కాబట్టి ఇంకొక డిప్ మార్కెట్ లో ఒకవేళ యావరేజ్ చేద్దాం. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు రైట్ టైం అని ఆలోచించే వాళ్ళకి రైట్ టైం అనేది మార్కెట్ లో ఉండదు. ఎవరు మార్కెట్ ని టైం చేయలేరు. కాబట్టి నేను ఒక వాల్యూ జోన్ మార్కెట్ లో కొన్ని లెవెల్స్ ని చూస్తున్నాను. నేనైతే 5 లెవెల్స్ ని కూడా కాదు, 3 లెవెల్స్ ని చూస్తున్నాను. బట్ ఫర్ ద సేఫ్టీ ఇంకొక 2 పోర్షన్స్ ఆఫ్ అవర్ ఫ్రీ మనీని పక్కన ఉంచాలని టోటల్ 5 పోర్షన్స్ అని చెప్పాను. అది నేను 24,200. ఇఫ్ మార్కెట్ ఇంకొకసారి కానీ కరెక్ట్ అయితే గుడ్ వాల్యూ జోన్ గా మార్కెట్ లో గమనిస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మీతో షేర్ చేయాలి. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో మనం అయితే ఇది క్లియర్ గా ఉన్నాం. ఒక పాయింట్ వరకు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని డిఐఎస్ బ్యాలెన్స్ చేశారు. ఇన్ఫాక్ట్ చేస్తున్నారు కూడా. నిన్నటి సెల్లింగ్ తో కలుపుకొని 82,500 crores దగ్గరగా సెల్ చేస్తే, వైరస్ రిలేటెడ్ ఉంటున్న టైంలో కూడా వాళ్ళు సెల్ చేసింది 62,000 crores. అంత పానిక్ సినారియో ఉంటున్నప్పుడు. బట్ ఇప్పుడు 82,500 crores దగ్గరగా సెల్ చేస్తే డిఐఎస్ బై చేసింది. రీటైలర్స్ మనీ మార్కెట్ లోకి వెళ్ళింది 77,000 crores. కానీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ నుంచి 2 వీడియోస్ బ్యాక్ లో కూడా మనం మాట్లాడుకుంది ఏంటి, ఇప్పటి వరకు రీటైలర్స్ మనీ మార్కెట్ ని బాగానే ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ మన రీటైలర్స్ మనీ స్లోగా మార్కెట్ లోకి వస్తుంది. ఎవ్రీ మంత్ 24,000 crores వస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న ఫ్రీ క్యాష్ వాళ్ళు ఎంత డిప్లాయ్ చేయగలరో అది ఇనిషియల్ గానే వాళ్ళు ఒకవేళ చేస్తూ వచ్చుంటే, ఇక్కడ నుంచి వచ్చే ఫర్దర్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని బ్యాలెన్స్ చేసే ఫ్రీ మనీ అనేది అయితే ప్రెసెంట్ ఈ పాయింట్ లో మార్కెట్ లో రీటైలర్స్ దగ్గర నుంచి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి అంత బిగ్ పోర్షన్ లో ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి జరిగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ బిగ్ వేలో జరుగుతుంటే అది మార్కెట్ మీద సీరియస్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్, హిస్టారికల్ గా ఎఫ్ఐఎస్ ఎప్పుడూ రైట్ అవ్వలేదు. అండ్ మార్కెట్ లో సోషల్ మీడియాలో ఈ ఒక ఇమేజ్ ని చూపిస్తూ గ్లోబల్ గా అన్సర్టనిటీ డెవలప్ అవుతూ ఉంది. వెస్టర్న్ బ్యాంక్స్ అన్ని కూడా $515 billion అన్రియలైజ్డ్ లాసెస్ మీద ఉన్నాయి. కాషియస్ గా ఉండాలనేలా స్టేట్మెంట్స్ చెప్తున్నారు. అండ్ దీంతో పాటు సోషల్ మీడియాలో మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఇప్పుడుంటున్న పానిక్ ని ఒక 8 పాయింట్స్ తో డిస్క్రైబ్ చేస్తూ, లైక్ ఆయిల్ అనేది ఏదో మార్కెట్ లో రెసిషన్ ఉంటున్నట్టు ఫాల్ అయిపోతుంది. సిల్వర్, గోల్డ్ ఏమో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతున్నాయి. గోల్డ్ 45 year హైలో ఉంది. సిల్వర్ ఏమో 12 year హైలో ఉంది. యుఎస్ మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఏమో వడ్డీ రేట్లు కట్ చేస్తున్నాయి. వడ్డీ రేట్లు కట్ చేయడం యాక్చువల్ గా పాజిటివే. బట్ వడ్డీ రేట్లు రెసిషన్ కారణంగా కట్ చేస్తున్నారనే సినారియో, యుఎస్ లో పబ్లిక్ డెట్ చాలా పెరిగిపోతుంది, ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్ సినారియో లాగా ఉంది అనేలా ఇలాంటి నెగిటివిటీ ఏమవుతుందంటే మార్కెట్ పడుతున్నప్పుడు సర్క్యులేట్ అయింది అనుకోండి, అందరూ భయపడి షేర్లు చేసేస్తారు. అండ్ ఇందాక చూపించాను కదా ఇంకొక ఇమేజ్, $515 billion అన్రియలైజ్డ్ లాసెస్ వెస్టర్న్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఫేస్ చేస్తుంది. ఏ టైంలో అయినా ఫైనాన్షియల్ కొలాప్స్ ఉండొచ్చు అనేలా అన్సర్టనిటీ మన ఇండియన్ మార్కెట్స్ లో క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గానే ప్రయత్నిస్తున్నారు. మరైతే దీనికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. మన ఇండియన్ మార్కెట్స్ నుంచే అన్సర్టనిటీ ఉంటుందా? వెస్టర్న్ బ్యాంక్స్ లో ప్రాబ్లం ఉంటే యుఎస్ మార్కెట్స్ ఎందుకు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి? సరే, ఎమర్జింగ్ మార్కెట్స్ లోంచి డబ్బులు వెళ్ళిపోయింది అనుకుందాం. బ్రెజిల్, ఇండోనేషియా, కొరియా, మలేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్ అండ్ థాయిలాండ్. అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళింది ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అవుట్ ఫ్లో? ఇండియన్ మార్కెట్స్ లోనే అన్సర్టనిటీ. అసలు ఇండియన్ మార్కెట్స్ లో ఏం ప్రాబ్లం వచ్చింది రీసెంట్ టైమ్స్ లో? ఎస్, ఎర్నింగ్స్ అంతా స్ట్రాంగ్ గా లేకపోవచ్చు. ఇంతకంటే వీక్ ఎర్నింగ్స్ చాలా టైమ్స్ లో, చాలా క్వార్టర్స్ లో మన ఇండియన్ మార్కెట్స్ ఫేస్ చేశాయి. బట్ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే
ఏంటంటే ఎస్ వాల్యుయేషన్స్, ఆబ్వియస్లీ వాల్యుయేషన్స్, ప్రాఫిట్ బుకింగ్, బట్ ఇంత పానిక్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ టైమ్స్ లో కూడా మార్కెట్ లో కనిపించదు. ఒకవేళ కనిపించింది అనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్, మీరు లాస్ట్ టైం ఎప్పుడు యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉండి ఇండియన్ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ భారీగా సెల్లింగ్ ని చూసారు. ఈవెన్ వైరస్ టైంలో కూడా 62,000 crore సెల్లింగ్ ఉంది అనుకున్నాం. ఆ టైంలో ఇండియన్ మార్కెట్స్ లో ఒక్కటే కాదు కదా, గ్లోబల్ మార్కెట్స్ లో కూడా సెల్లింగ్ ఉంది ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి. సో కంప్లీట్ గా డిటాచ్ అవుతూ ఇండియన్ మార్కెట్స్ లోని సెల్ ఆఫ్ వస్తూ ఉండడానికి ఇక్కడ మనం తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని రూల్స్ మారే, ప్రాబబుల్లీ ఆ రూల్స్ కారణంగా, అడ్జస్ట్మెంట్స్ కారణంగా ఎఫ్ఐఎస్ మార్కెట్స్ లోంచి ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు. అదొక సార్ట్ ఆఫ్ రీజన్. అది కాక ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కూడా మార్కెట్ లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ ని డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్. వాళ్ళు ముందుకు వెళ్తూ ఇలా సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మార్కెట్ పడుతుంది, దాంట్లో నో క్వశ్చన్. బట్ ఎంతవరకు ఈ సెల్లింగ్ వాళ్ళు ఎంతవరకు చేసుకుంటూ వెళ్తారన్నది ఒక $1 బిలియన్ క్వశ్చన్ ప్రెసెంట్. నేను ఈ ఇమేజ్ ని కూడా ముందు పెట్టడానికి అక్టోబర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్స్ లో $9,100 మిలియన్ ఆఫ్ యుఎస్ ఫండ్స్ బయటికి వెళ్ళాయి. వెరాజ్ ఇతర మార్కెట్స్ లో చూడండి ఎన్ని $1 మిలియన్ ఆఫ్ ఫండ్స్ వెళ్ళాయి. ఫిలిప్పైన్స్, తైవాన్ లో అయితే ఇంకా ఫండ్స్ వెళ్ళాయి, అంటే ఇన్ఫ్లోస్ ఉన్నాయి. సో ఈ అక్టోబర్ మంత్ ఒక్కటే పానిక్ సెల్లింగ్ కి వెళ్ళడానికి ఇండియాలో రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ రీసెంట్ టైమ్స్ లో మనందరికీ తెలుసు. కొన్ని రూల్స్ ని మారుస్తున్నారు. ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా కొన్ని రూల్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ వీక్లీ ఎక్స్పైరీస్ కూడా రిమూవ్ అవుతున్నాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటారు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా. ప్రాబబుల్లీ వాళ్ళు అంతకు ముందు ఉంటున్న ఒపీనియన్స్ ని మార్చుకొని ఏదైనా ఎగ్జిట్ అవుతూ ఉండాలి. అండ్ గతంలో ఈ క్యాలెండర్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ బాగానే తెచ్చారు కదా ఇండియాలోకి, 12 months లో బాగానే తెచ్చారు కదా, కాబట్టి వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారన్న ఒపీనియన్ లో మనం ఉంటే, మనకంటే ఇంకా ఎక్కువగా తెచ్చిన కంట్రీస్ ఉన్నాయి లైక్ కొరియా. బట్ అక్కడి నుంచి ఇలాంటి పానిక్ సెల్లింగ్ లేదు. సో ఇన్స్టిట్యూషనల్ గా ఇక్కడ మనకి డొమెస్టిక్ గా ఏదైనా చిన్న చిన్న రీజన్స్ ఎఫ్ఐఎస్ ఒక టెంపరీ అవుట్ ఫ్లోస్ ని ట్రిగ్గర్ చేస్తుండొచ్చు, బట్ దట్స్ నాట్ ద పర్మనెంట్. ట్రేడర్స్ గురించి తర్వాత మాట్లాడతాను. రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా మనం మాట్లాడుకున్నాం మార్కెట్ లో ఒక లెవెల్, ఏ లెవెల్స్ అబోవ్ రాకుండా మనం పాజిటివ్ గా చూడొద్దని. క్లియర్ మార్కెట్ ట్రెండ్ నెగటివ్ గా ఉంది. రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంది ట్రేడర్స్ ప్రాస్పెక్ట్. బట్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా యూజువల్ గా ఏమైపోతుందంటే, మార్కెట్ పడింది, మనం ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా, లాస్ట్ 3-4 years లో వచ్చిన వాళ్ళు కూడా మార్కెట్ పడడం చాలా సార్లే చూసుంటారు, పెరగడం కూడా దాని తర్వాత చాలా సార్లే చూసుంటారు. కానీ పడుతున్న ప్రతిసారి ఇంకా పడుతుందా లేకపోతే ఇక్కడ ఆగుతుందా అనే క్వశ్చన్స్ మన మైండ్ లో వస్తూనే ఉంటాయి. అలా వస్తూ ఉన్న పాయింట్ లోనే సడన్ గానే ఓవర్ నైట్ లో ఏదో అప్డేట్ రావడం, లేకపోతే నెక్స్ట్ డే మార్కెట్ 300-400 పాయింట్స్ మూవ్ అవడం, వెంటనే ఆ నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ అయిపోతుంది. సడన్ గా పాజిటివ్ పాయింట్స్ మార్కెట్ లోకి వచ్చేస్తాయి. ఇన్ఫాక్ట్ మార్కెట్ లో ఉంటాయి, అప్పటి వరకు ఎవరు పట్టించుకోరు. దెన్ అరే మొన్న పడింది కదా అప్పుడు కొనుంటే బాగున్నాయి అనే ఒక ఒపీనియన్ మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పానన్నా ఇంకెవరు చెప్పారనా కాకుండా, మార్కెట్ ఎప్పుడైనా డీసెంట్ గా కరెక్ట్ అయింది అనుకోండి, స్టాక్స్ లో అయితే ఒక 20%, ఇండెక్స్ లెవెల్ లో అయితే ఒక 7-10% లెవెల్ ఆఫ్ కరెక్షన్ మనకి కనిపిస్తే అదొక వాల్యూ జోన్ లానే నేను పర్సనల్ గా చూస్తాను. అట్లీస్ట్ మనం కంప్లీట్ మనీ, ఫ్రీ మనీ అంతా దాంట్లో పెట్టుకోకపోయినా 100 రూపీస్ లో 20 రూపీస్ ఇంకా ఫర్దర్ ఫాలో అవుతున్న ఒక ఒపీనియన్ తో అయినా సరే ఒక పాయింట్ లో స్లోగా ఆన్ లోయర్ సైడ్ మార్కెట్ వెళ్తున్నప్పుడు యావరేజ్ చేసుకుంటున్నప్పుడే మంచి స్టాక్స్ లో క్వాలిటీ స్టాక్స్ కూడా 10%-12% దగ్గరగా రీసెంట్ కరెక్ట్ అవుతున్నాయి. అప్పుడే మనకు ఒక మంచి యావరేజింగ్ అనేది స్టాక్స్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ ఒక పానిక్ సెల్లింగ్ కి ఇన్స్టిట్యూషనల్ గా మన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఇండియా పరంగా ఏం మారలేదు. అండ్ నరేంద్ర మోడీ గారు ఇవాల్టి ప్రసంగంలో స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడారు. ఇన్ఫాక్ట్ తను వచ్చిన 125 రోజుల్లో నిఫ్టీ పెరిగిందని, ఫారెక్స్ రిజర్వ్స్ ఇంప్రూవ్ అయ్యాయని, ఈవెన్ గ్లోబల్ గా ఉంటున్న ఎఫ్ఐఎస్ కూడా ఎక్కడైనా డబ్బులు పెట్టాలంటే ఇండియాలో హాఫ్ పెడతాం, ఫస్ట్ ఇండియాలో పెడతాం మేము డబ్బులు అనేలా, మేము ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ ని, ఇండియన్ బ్రాండ్ మార్క్ ని గ్లోబల్ గా ఇంప్రూవ్ చేస్తున్నామని, ఇంకా చేస్తామని, ఇండియా ని ప్రోగ్రెస్ అయ్యేలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ సెట్స్ ని ఇండస్ట్రీ 4.0 కోసం క్రియేట్ చేస్తామనేలా, అండ్ బై 2047 ఇండియా డెవలప్డ్ నేషన్ లో ఉంటుందనేలా, నెక్స్ట్ 25 years రిలేటెడ్ గా రోడ్ మ్యాప్ తో రెడీగా ఉన్నామనేలా మోడీ గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. సింపుల్ ఇదంతా ఒక కంట్రీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, ఆ కంట్రీ గ్రోత్ మీద నమ్మకం ఉంటున్నప్పుడు, ఆ కంట్రీ ఇండెక్స్ లో ఆ ఓవరాల్ మార్కెట్ లో ఏదైనా మంచి కరెక్షన్ కనిపిస్తుంటే 3 months కి 6 months కి 1 year కి కాదు, నెక్స్ట్ 5 years 10 years 15 years టైం పీరియడ్ ఉంటున్న వాళ్ళు మాత్రం ఇండెక్స్ లెవెల్లో ఒక 10% కరెక్షన్, స్టాక్ లెవెల్లో మంచి స్టాక్స్ అయితే 20% కరెక్షన్, కొంతగా మనకు ఉంటున్న ఫ్రీ మనీని తీసుకు వెళ్ళగలిగే దానికి ఒక బెటర్ పాయింట్స్ అనేది నా ఒపీనియన్. అండ్ చూడాలి ఇవాళ ఇంత మార్కెట్ ఫాలో అయింది కదా, ఎఫ్ఐఎస్ ఏదైనా బిగ్ విలో సెల్ చేస్తారని. రీసెంట్ టైమ్స్ లో కొంత లేట్ అయినా సరే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని యాడ్ చేసే పెడుతున్నాను. ఇవాళ కూడా ఎండ్ వరకు చూస్తాను ఏమాత్రం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉంటున్నా మార్కెట్ అనాలిసిస్ లోని దీన్ని కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ మోర్ అండ్ మోర్ పోర్ట్ఫోలియో స్టాక్స్ లో ఒక బిగ్ క్రాష్ అయితే కనిపించింది కదా. సో లెట్స్ సీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఎలాంటి బిగ్ సెల్లింగ్ ఉందా అని. అండ్ గ్లోబల్ గా కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ కూడా మారుతూ ఉన్నాయి. అంటే రీసెంట్ గా ఫెడ్ వాళ్ళు 50 basis points కట్ చేశారు కదా, దాని తర్వాత కొంతమంది ఫెడ్ మెంబర్స్ అండ్ కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా యూఎస్ లో అన్నెసరీగా 50 తో స్టార్ట్ చేశారు. నీడ్ లేదు 50. ఇన్ఫ్లేషన్ కూడా ఏమంత కూల్ ఆఫ్ అయిపోలేదు, గ్లోబల్ గా అన్సర్టనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నెసరీగా కట్ చేశారు. సరే నవంబర్ లో అయినా రేట్ ని కట్ చేయకుండా 25 basis కట్ చేయకుండా పాస్ పెడదాం అనే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఫెడ్ వాచ్ 2 లో కూడా 13% దానికి
సక్సెస్ ఉంది, అంటే 13% వర్కౌట్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది. సో ఇది కూడా ఒక అన్సర్టనిటీగా చూడాలి, ఎందుకంటే ఈ ఒక అప్డేట్స్ తోనే అక్కడ 10-year బాండ్ ఈల్డ్ 4.2% నమోదైంది, నియర్లీ 11 basis points దగ్గరగా పెరిగింది. ఐ థింక్ లాస్ట్ జూలైలో అనుకుంటా ఇంతలా ఉంది అక్కడ బాండ్ ఈల్డ్స్ పెరగడం మంచిది కాదు ఈక్విటీ మార్కెట్స్ కి. మరి అక్కడ ఈక్విటీ మార్కెట్స్ ఏం పెద్ద రియాక్ట్ అవ్వట్లేదులేండి. డాలర్ ఇండెక్స్ కూడా 103.96 దగ్గరగా ఉంది అండ్ క్రూడ్ ఆయిల్ $74 per barrel దగ్గరగా ఉంది. November 5th US ఎలక్షన్స్, November 7th US ఫెడ్ అవుట్కమ్ అండ్ November 23rd మన ఇండియా, మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రిలేటెడ్ గా కౌంటింగ్. ఇవి మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంకొకటి ప్రెసెంట్ బ్రిక్స్ సమిట్ రిలేటెడ్ గా కూడా ప్రెసెంట్ మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యూజువల్ గా ఏదైనా ఇలాంటి బిగ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు FIs కొంత కాషియస్ అయి వాళ్ళ మనీని కొంత వెనక్కి తీస్తారు. సో అది ఏమైనా రీజన్ గా చూద్దామా, ప్రెసెంట్ జరుగుతున్న దానికి దాన్ని ఏమైనా లింక్ చేద్దామా అంటుంటే, గతంలో వెళ్ళి చూస్తున్నప్పుడు FIs ఇంత పానిక్ సెల్లింగ్ బ్రిక్స్ మీటింగ్స్ అప్పుడు ఎప్పుడు చేయలేదు కాబట్టి నేను దాన్ని కూడా దీనికి యాడ్ చేయలేకపోతున్నాను. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అయితే ఫాలో అవుతుందని క్లియర్ గా మనకి మార్కెట్ అర్థమవుతుంది. అది ప్రాఫిట్ బుకింగ్ అనే అనుకుందాం, FI సెల్లింగ్ ని కూడా తీసేద్దాం, ప్రాఫిట్ బుకింగ్ అనుకుందాం. ప్రైజెస్ అయితే మనం కొనాలనుకున్న స్టాక్స్ కొన్న స్టాక్స్ అన్నిటికీ కరెక్ట్ అవుతున్నప్పుడు ఏదైనా మంచి ప్రైస్ మనకు అనిపించి, మీరు టెక్నికల్ గా సపోర్ట్స్ చూసినా పర్సంటేజ్ వైజ్ గా చూసినా మంచిది అనిపించినప్పుడు ఉంటున్న మనీని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి మార్కెట్ లో స్లోగా యాడ్ చేసుకోవడం రాంగ్ అయితే కాదు. అలా నేను చూస్తున్న లెవెల్ ఇమీడియట్ గా 24,200 అరౌండ్ ఫస్ట్ లెవెల్. అది ఒకవేళ అది బ్రేక్ అయితే నెక్స్ట్ నేను చూసేది 23,700. ఈ 2 లెవెల్స్ బ్రేక్ అవ్వనివ్వండి, నెక్స్ట్ లెవెల్స్ ని మాట్లాడుకుందాం. పర్సనల్ గా నేను ఆ సెకండ్ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ వెళ్తుంది కిందకనైతే అనుకోవట్లేదు. అండ్ ఫర్ ట్రేడర్స్ ఇట్స్ క్లియర్, మార్కెట్ ఒక్కసారైనా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ చేస్తూ వచ్చిన తర్వాత ఒక్కసారైనా లెవెల్స్ అబోవ్ వెళ్ళి డైలీ క్లోజింగ్ చెయ్యందే మార్కెట్ రిలేటెడ్ గా నేను ఫర్దర్ గా పాజిటివ్ గా చూడాలనుకోవట్లేదు. దానికి ప్రధానమైన కారణం మార్కెట్స్ లెవెల్స్ బ్రేక్ చేసిందనే దానికంటే FIs వితౌట్ ఎ సెకండ్ థాట్ మార్కెట్ లో ఒక ఎక్స్టెంట్ ఆఫ్ సెల్లింగ్ ని కొనసాగిస్తూ ఉన్నారు. 60,000 70,000 crores వరకు ఓకే, బట్ ఫర్దర్ గా వాళ్ళు చేస్తున్న సెల్లింగ్ ని సపోర్ట్ చేయడానికి మార్కెట్ లో లిక్విడిటీ కూడా, బయర్స్ లిక్విడిటీ కూడా ఫ్రమ్ DIs దగ్గర నుంచి రీటైలర్స్ దగ్గర నుంచి వీక్ అవుతుంది. కాబట్టి FIs సెల్లింగ్ కంట్రోల్ అయిందని ఒక కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మార్కెట్ లో ఈవెన్ సడన్ గా రివర్సల్స్ వస్తాయి. పుట్ కాల్ రేషియో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినప్పుడు, ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ వెళ్ళినప్పుడు, అలాంటి ఈవెన్ వస్తున్న ఫస్ట్ ర్యాలీని కూడా ఇంకా మార్కెట్ రివర్స్ అయిపోయింది అని కాకుండా ఇంకొక డే కన్ఫర్మేషన్ కోసం, ఒక స్ట్రాంగ్ రివర్సల్ అండ్ కన్ఫర్మేషన్ కోసం చూసిన తర్వాత మార్కెట్ లో పైకి వెళ్తుందని ఒపీనియన్ రిలేటెడ్ గా మనం థింక్ చేయాలి. అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా నేనైతే పాజిటివ్ ఒపీనియన్ తో అయితే లేను. ఐ హోప్ మీకు మార్కెట్ పరంగా ఉంటున్న ఎంటైర్ డేటా క్లియర్ గా అర్థమైందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న వేరియస్ డేటా పాయింట్స్ ని మీ ముందుకు తీసుకొస్తూ ఇలా ఇంత డేటాని మీకు ప్రెజెంట్ చేయడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఈపాక్ డ్యూరబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు హైసెన్స్ ఇండియా వాళ్ళతో పార్ట్నర్ అయి ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్ కండిషనర్స్ ని అండ్ హోమ్ అప్లయన్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారని, దీని రిలేటెడ్ గా ఇమీడియట్ గా శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న దాంట్లో ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి 1 million రూమ్ ఎయిర్ కండిషనర్స్ RACs ని బై FY 28 లోపు వీళ్ళు ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ శ్రీ సిటీలో ఉంటున్న దాంట్లో ఎస్టాబ్లిష్ చేస్తారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫర్ మీ ఇది ఒక అగ్రెసివ్ స్టెప్. చాలా చిన్న కంపెనీ అండ్ గుడ్ గ్రోత్ ఉంటున్న ఇండస్ట్రీలో ఉంటూ రీసెంట్ టైమ్స్ లో రైట్ స్టెప్స్ వేస్తున్న కంపెనీ. ఆల్మోస్ట్ 3,900 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్నది. మీకు ఒకవేళ మాత్రం టైం దొరుకుతున్నా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా స్టడీ చేయండి. మనం టైం స్పెండ్ చేసి స్టడీ చేయగలిగే క్యాండిడేటే. నెక్స్ట్ హ్యుండాయ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇవాళ IPOకి లిస్ట్ అయ్యారు. లిస్టింగ్ లో కొంత ఫ్లాట్ టు లిటిల్ రెడ్ లోనే కనిపించిన బై ఎండ్ ఆఫ్ ద డే నియర్లీ 1,800 వరకు స్టాక్ ప్రైస్ ఫాల్ అయి 1830 అరౌండ్ అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 7% లిస్టింగ్ డే లాస్ ని ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేసింది. లార్జ్ IPO అండ్ విత్ సమ్ నెగటివ్స్ మార్కెట్ లో ఉంటూ ఉండడం, లిస్టింగ్ కొంత వీక్ ఉంది. ఈవెన్ మార్కెట్ కండిషన్స్ కూడా ఏం బాలేవు. ఇవన్నీ ఇవాళ 7% దగ్గరగా ఫాల్ కి ఒక రీజన్ గా చూడొచ్చు. అండ్ చాలా మందికి ఇప్పుడు IPO వచ్చింది, 7% దగ్గరగా డౌన్ అయింది, ఇప్పుడు కొనొచ్చా అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది చాలా పెద్ద కంపెనీ అండ్ టూ మచ్ డిస్కౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో కూడా ఏం రాలేదు. కాబట్టి షార్ట్ టర్మ్ లో నేను మంచి లాభాలు వచ్చేస్తుంది ఈ కంపెనీలో పెట్టేస్తే ఒక ఒపీనియన్ తో మాత్రం ఉండకండి. ఇన్ఫాక్ట్ దాంతో కంపేర్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ చాలా బాగా ఎక్కువగా పెరిగిపోయి ఎగ్జైట్ అయ్యి రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫుల్ నెగిటివిటీతో బాగా పడిపోయింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఫుల్ నెగిటివిటీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అనమాట బిజినెస్ లో. ఏమాత్రం వీళ్ళు చిన్న పాజిటివ్ ఇచ్చినా, ఇంకేదైనా బిజినెస్ పరంగా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసినా ఇలాంటి కంపెనీస్ కి వాల్యూ ఉంటుంది. కానీ స్టిల్ ఇప్పుడే లిస్ట్ అయిన బిగ్ కంపెనీస్ వాల్యుయేషన్స్ పరంగా ఏదైనా మంచి ప్రైస్ కి, ఈవెన్ LIC IPO కూడా చూడండి, వచ్చాక చాలా టైం ఫాలో అవుతూ ఒక వాల్యూ జోన్కి వచ్చిందన్న తర్వాత నుంచి ట్రిగ్గర్ అయి పెరిగింది. లేదు నేను చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, నాకు ఈ షార్ట్ టర్మ్లో వచ్చే వోల్టాలిటీ నాకేం సంబంధం లేదనుకుంటే దెన్ ఓకే. కానీ
షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా వ్యూ తో మాత్రం హ్యుండై మోటార్స్ రిలేటెడ్ గా పర్సనల్ గా నేనైతే ముందుకు వెళ్ళను. అండ్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఎందుకు మెన్షన్ చేశానంటే రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు రిలేటెడ్ గా కాన్స్టెంట్ నెగిటివ్ అప్డేట్ స్టాక్ లో అదంతా రిఫ్లెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 158 వరకు వెళ్ళింది అనుకుంటాను హై, అక్కడి నుంచి 76 వరకు ఫాల్ అయిపోయింది. సో ఎంత నెగిటివిటీ ఉందో అదంతా రిఫ్లెక్ట్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ మీద ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో CCPA వాళ్ళకి వీళ్ళు ఇస్తున్న రిప్లైలో 99.1% ఆ కంప్లైంట్స్ అన్ని కూడా రిజాల్వ్ చేసినట్లు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. దీంతో ఇవాళ స్టాక్ 4% పెరిగింది, కానీ ఓవరాల్ మార్కెట్ అన్సర్టనిటీతో ఇవాళ డౌన్ సైడ్ అయితే సెటిల్ అయింది. సో ఇలా ఫుల్ గా బీట్ డౌన్ అయినవి, బాగా పడిపోయినవి, నెగిటివిటీతో పడిపోయినవి, సోషల్ మీడియాలో అన్సర్టనిటీ ఉంటుందని ఇలా స్పెక్యులేషన్స్ తో పడిపోయినవి, దెన్ ఇలాంటివి ఏదైనా చిన్న చిన్న పాజిటివ్స్ కి వీటికి ట్రిగ్గర్ అయి పెరుగుతాయేమో. కానీ బిగ్ కంపెనీస్, చాలా బిగ్ కంపెనీస్ అండ్ హై IPOs లో కూడా మనీని రైజ్ చేసిన కంపెనీస్ కి ఏమవుతుందంటే ఆ కమింగ్ టైమ్స్ లో ఇన్వెస్టర్స్ కూడా ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా, కొంత ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా ఆ సప్లై రిస్క్ కూడా ఉంటుంది. సో షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా అయితే హ్యుండై మోటార్స్ అయితే చూడకండి. మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ హ్యుండై మోటార్స్ రిలేటెడ్ గా మంచి పాజిటివ్ వ్యూ ఏదైనా బిజినెస్ పరంగా ఉంటే దెన్ థింక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, FNO రిలేటెడ్ గా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి, సెబీలో ఉంటున్న హోల్ టైమ్ డైరెక్టర్ అయిన వైష్ణవ్ భాటియా గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే కనిపిస్తుంది. FNO అనేది నేషన్ కి సంబంధించిన, ఇండియాకి సంబంధించిన పాస్ట్ టైం కాకూడదని, ఎవరెవరైతే ఉన్నారో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ సైడ్ చూసి వెల్త్ క్రియేషన్ పైన ఫోకస్ చేయండి, కానీ మార్కెట్ లో ట్రేడింగ్ పైన ఫోకస్ చెయ్యొద్దనేలా స్టేట్మెంట్స్ అయితే సెబీ హోల్ టైమ్ మెంబర్ దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ స్టేట్మెంట్స్ చేయడానికి ప్రధానమైన కారణం గ్లోబల్ గా ఇండియా FNO పరంగా టాప్ ప్లేస్ లో ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ వాల్యూమ్స్ ఇండియా నుంచే ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా గ్రో అయ్యే, రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువైంది. కాబట్టి మనకు ఆ పొజిషన్ వద్దు, టాప్ పొజిషన్ మనకు వద్దు, మనకు అలాంటి ఫస్ట్ ప్లేస్ లో అయితే వద్దు గ్లోబల్ గా అనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ SME IPOs రిలేటెడ్ గా కూడా కంఫర్టబుల్ గా లేని పనులు అయితే అక్కడ జరుగుతున్నాయి. అండ్ SME IPOs పరంగా కూడా కొన్ని డిస్కషన్ పేపర్స్ అయితే కమింగ్ టైమ్స్ లో తీసుకురాబోతున్నాం అనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో కరెంట్ సెబీ చైర్మన్ గారి పైన చాలా అలిగేషన్స్ అయితే వచ్చాయి కదా, చాలా ఆరోపణలు అయితే వచ్చాయి కదా. వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో సెబీ చైర్మన్ గారు ఎటువంటి తప్పు చేయలేదనేలా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయని, క్లీన్ చీట్ అయితే సెబీ చైర్మన్ గారికి వచ్చిందని. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఏ స్పెక్యులేషన్ వచ్చిందంటే సెబీ చైర్మన్ గారు వెళ్ళి కొత్త చైర్మన్ గారు వస్తున్నారనేలా వార్తలు అయితే రీసెంట్ టైమ్స్ లో పబ్లిష్ అయ్యాయి. ఒకవేళ ఈ ప్రెసెంట్ సెబీ చైర్మన్ గారిపై ఆరోపణలు నిజమైతే అని. బట్ ఇప్పుడు ఆరోపణలు నిజం కావట్లేదు కాబట్టి ఫిబ్రవరి 2025 వరకు తన గడువు తేదీ ఏదైతే ఉందో చైర్మన్ గా, ఆ టైం వరకు తను సెబీ చైర్మన్ గా కొనసాగుతారని, తర్వాతే కొత్త సెబీ చైర్మన్ వస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో వేరియస్ అలిగేషన్స్ పై సెబీ చైర్మన్ గారిపై ఉంటున్నవన్నీ కూడా రాంగ్ ఆర్ ఫాల్స్ అని ప్రూవ్ అయినట్టు క్లీన్ చీట్ వచ్చిందనేలా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇవాళ పబ్లిష్ అయితే చేశారు. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు, డివిడెండ్ ని కూడా అనౌన్స్ చేశారు. స్టాక్ స్ప్లిట్ 1:2 అనేలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంటే సింపుల్ టర్మ్స్, మీ ఒక్కొక్క షేర్ 2 షేర్స్ గా మల్టిప్లై అవుతుంది, స్టాక్ ప్రైస్ 2 తో డివైడ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ డబుల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. అండ్ డివిడెండ్ కూడా 23 రూపీస్ 19 పైస్ ఈచ్ షేర్ కి షేర్ హోల్డర్స్ కి డిక్లేర్ చేస్తున్నట్లు మెజగాన్ డాక్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. దీనికి రికార్డ్ డేట్ 30 అక్టోబర్ అండ్ 20 నవంబర్ లోపు ఇది బ్యాంక్ అకౌంట్ లోకి, షేర్ హోల్డర్ బ్యాంక్ అకౌంట్స్ లో పడుతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ హోల్డింగ్ కంపెనీస్ గురించి చాలా నెలల క్రితం సెబీ వాళ్ళ రూల్స్ అప్పుడు మాట్లాడుకున్నాం, రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం, నిన్న కూడా నేను మాట్లాడుతూ ఓవర్ ద పీరియడ్ ఏదైతే కొత్త రూల్స్ అక్టోబర్ 28 నుంచి BSE లో ఇవి స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ కి రాబోతున్నాయో, వీటి ఇంట్రెన్సిక్ వాల్యూ రిలేటెడ్ గా ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో అది ఫిల్ అవ్వడం చాలా టైం బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. అండ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా అది గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది, నారో అయిందనేలా నేను రీసెంట్ టైమ్స్ లో మెన్షన్ చేశాను. బట్ ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, ఇన్నిట్లోనూ నారో అయింది కదా, వీటి అన్నిట్లో వేటిని పక్కన పెట్టి వేటి రిలేటెడ్ గా వాటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం ఇంకా అవకాశం ఎక్కడ ఉండొచ్చు అనే లాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క హోల్డింగ్ కంపెనీ ఒక్కొక్క గ్రూప్ కు సంబంధించిన స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటుంది. మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం ట్విట్టర్ లో ఉంటున్న ఇమేజ్ ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక్కొక్క కంపెనీ, హోల్డింగ్ కంపెనీ ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిందని, ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ 3 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఏషియన్ పెయింట్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంది. నాల్వా సన్స్ ఇన్వెస్ట్మెంట్ జిందాల్ గ్రూప్ కు సంబంధించిన స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంది. మహారాష్ట్ర స్కూటర్స్ బజాజ్ గ్రూప్ కు సంబంధించిన స్టాక్స్ ని హోల్డ్ చేస్తారు. కళ్యాణి ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ కళ్యాణి గ్రూప్ కి సంబంధించినవి, పిలాని ఇన్వెస్ట్మెంట్ బిర్లా గ్రూప్ ది, SIL ఇన్వెస్ట్మెంట్స్ కేకే బిర్లా గ్రూప్ కి సంబంధించి, టీవీఎస్ హోల్డింగ్ టీవీఎస్ గ్రూప్ ది, హర్యానా క్యాఫిన్ లిమిటెడ్, మహారాష్ట్ర సీమ్లెస్, GFL లిమిటెడ్, ఐనాక్స్ గ్రూప్ కి సంబంధించిన స్టాక్స్ లో హోల్డ్ చేస్తూ ఉంటారు. మరలా అయితే వీటి అన్నిట్లోకి వాటికి ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ ఎంత, అవి చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఒక 3 హోల్డింగ్ కంపెనీస్ ని మనం చూడాలంటే ఇన్ అన్ ఆర్డర్ వేటిల్ని మనం చూడొచ్చు అంటే, నేను పర్సనల్ గా నాల్వా సన్స్, కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ అండ్ పిలాని ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, మిగతా హోల్డింగ్ కంపెనీస్ తో పోలిస్తే ఈ హోల్డింగ్ కంపెనీస్ లో గ్యాప్ 2 నారో అయితే అవ్వలేదు. మరి నాల్వా సన్స్ వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు? అన్లిస్టెడ్ స్పేస్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. లిస్టెడ్ స్పేస్ లో జిందాల్ సాస్, షాలిమార్ పెయింట్స్, JSW గ్రూప్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. whereas ఈ కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి BF యుటిలిటీస్, భారత్ ఫోర్జ్ అండ్ హికాల్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ పిలాని ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకైతే ఒక పెద్ద లిస్టే ఉంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, గ్రాసిమ్, హిందాల్కో, వడాఫోన్ ఇండియా, కేజరామ్ ఇండస్ట్రీస్, మంగళం సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, సెంచురీ టెక్స్టైల్స్, ఈ బిర్లా గ్రూప్ కి సంబంధించిన మెజారిటీ ఆఫ్ కంపెనీస్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేను ఈ హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో బానే మూవ్ అయ్యాయి. ఇది యాక్చువల్లీ చాలా మంత్స్ బ్యాక్ కూడా మన ఛానల్లో 2 times షేర్ చేశాను. అండ్ రీసెంట్ గా కూడా ఫ్యూ డేస్ బ్యాక్ కూడా దీని రిలేటెడ్ ఉన్న అప్డేట్ మాట్లాడుకున్నాం. రీసెంట్ టైమ్స్ లో పెరిగాయి, బట్ స్టిల్ ఇంకా వీటి రిలేటెడ్ గా మంచిగా ఉంటున్న 3 కంపెనీస్ ని నేను చూడాలనుకుంటున్నానంటే నేనైతే వీటిని చూస్తాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ PNC ఇన్ఫ్రాటెక్ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు లంచాలు ఇచ్చి ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నారని ఇలా CBI వాళ్ళు ఆరోపిస్తూ వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడం, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు, ఈవెన్ NHAI వీళ్ళంతా కూడా వీళ్ళని సంవత్సరం రోజుల పాటు బ్యాన్ చేస్తూ, మా దగ్గర ఆర్డర్స్ కి మీరు రావద్దనేలా బ్యాన్ చేస్తూ ఉండడం. నిన్న 20% అండ్ ఇవాళ కూడా బిగ్ వేలో ఫాల్ అయ్యి 7% దగ్గరగా సెటిల్ అయింది. అండ్ ఇచ్చిన లంచం రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ అయితే సుమారుగా 10 లక్షలని, 10 లక్షల లంచం ఇచ్చి 2,000 కోట్ల దగ్గరగా ప్రాజెక్ట్స్ వీళ్ళు గెలుచుకున్నారనేలా సోషల్ మీడియాలో ఆరోపణలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ దాని కారణంగా సుమారుగా 3,200 కోట్ల మార్కెట్ క్యాపిటల్ స్టాక్ రిలేటెడ్ గా అయితే పోయింది. ఇదే మార్కెట్ లో ఈవెన్ వీళ్ళు బ్యాడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారన్నా మార్కెట్ ఇంత సివియర్ గా రియాక్ట్ అయ్యేది కాదేమో, బట్ రాంగ్ చేశారు, మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, రైట్ వే ఆఫ్ బిజినెస్ లో వీళ్ళు లేరు అనేలా మార్కెట్ కి అర్థమైనప్పుడు హార్ష్ రియాక్షన్స్ ఏ ఉంటాయి. అండ్ గతంలో చూసినట్టు మళ్ళీ ఈ కంపెనీని మార్కెట్ చూడడానికి చాలా టైం పడుతుంది. ఫ్రెండ్స్, నిన్న గ్రావిటా నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదర్ ఇన్కమ్ కారణంగా వాళ్ళ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా కనిపించింది. అది లేకపోతే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కొంత ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోని వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ ఇంట్రెస్టింగ్ గా మేనేజ్మెంట్ కామెంటరీ అయితే స్ట్రాంగ్ గా ఉంది. యాజ్ ఇట్ ఈస్ గతంలో ఉంటున్న కామెంటరీని, గైడెన్స్ ని కమింగ్ టైమ్స్ లో కూడా మెయింటైన్ చేస్తూ FY28 వరకు 25% CAGR తో వాల్యూమ్ గ్రోత్ ని తీసుకువెళ్తారని, 35% ఓవర్సీస్ నుంచి 65% డొమెస్టిక్ గా ఉంటున్న బిజినెస్ వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ మార్జిన్స్ ని పెంచుకుంటూ 50 basis points దగ్గరగా మార్జిన్స్ ని పెంచుకుంటూ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ రిలేటెడ్ గా కూడా కాంట్రిబ్యూషన్ పెరిగితే వీళ్ళ మార్జిన్స్ ఇంకా హైయర్ కి నెక్స్ట్ 3 to 4 years లో ఇంప్రూవ్ అవుతాయని, వర్కింగ్ క్యాపిటల్ ని కూడా నెక్స్ట్ 3 years లో 65 to 70 days కి రెడ్యూస్ చేసుకోబోతున్నట్లు స్టేట్మెంట్స్ అయితే బిజినెస్ పరంగా బానే ఉన్నాయి. బట్ స్టిల్ ఓవరాల్ మార్కెట్ కరెక్షన్, దాంతో పాటు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ర్యాలీ అవుతుండడం, చాలా హ్యూజ్ గ్రోత్ ఉంటుందని ర్యాలీ అవుతుండడం, నంబర్స్ డిసప్పాయింట్మెంట్ తో ఈవెన్ కామెంటరీ తర్వాత కూడా స్టాక్ లో నియర్లీ 9 to 10% దగ్గరగా ఫాల్ కనిపించింది. అండ్ నెక్స్ట్ నెల్కో గురించి మాట్లాడుకోవాలి. ఇంటెల్ సాట్ 33 ఈ శాటిలైట్ రిలేటెడ్ గా మీరు గత కొన్ని గంటల నుంచి ఒక అప్డేట్ చూస్తూ ఉంటారు. టోటల్ లాస్ లోకి ఆ శాటిలైట్ వెళ్ళిందని, అండ్ దీని రిలేటెడ్ గా బిజినెస్ ని క్లయింట్స్ కి అందిస్తున్న నెల్కో వాళ్ళు కూడా దీన్ని కన్ఫర్మ్ చేస్తూ పవర్ అవుటేజ్ కారణంగా సర్వీసెస్ అనేది ఆ శాటిలైట్ రిలేటెడ్ గా నిలిచాయని, అండ్ అన్రికవరబుల్ స్టేజ్ లోకి ఆ శాటిలైట్ వెళ్తుండడం, బ్యాకప్ ప్లాన్స్ ని అండ్ ఆ శాటిలైట్ నుంచి సర్వీసెస్ పొందుతున్న కస్టమర్స్ ని కూడా ఆల్టర్నేట్ శాటిలైట్స్ కి షిఫ్ట్ చేస్తూ బిజినెస్ పరంగా ఇంపాక్ట్ లేకుండా చూసుకుంటున్నట్లు నెల్కో వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెల్కో అనేది టాటా వాళ్ళకి సంబంధించిన కంపెనీ. అండ్ రతన్ టాటా గారు స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ టాటా కెరియర్ లో డీల్ చేసిన కంపెనీ. ఈ మొత్తాన్ని కూడా మన రతన్ టాటా గారి డెడికేటెడ్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా మన రతన్ టాటా గారు అండ్ టాటా ఎంటైర్ గ్రూప్ కి సంబంధించిన అన్డిస్కస్డ్ థింగ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న ఈ లింక్ ని గమనించండి. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్ అండ్ ఓరియంట్ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. అంబుజా సిమెంట్ వాళ్ళు 46.8% వాటాని ఓరియంట్ సిమెంట్ లో అక్వైర్ చేస్తున్నట్లు ఫ్రమ్ ప్రమోటర్స్ అండ్ పబ్లిక్ షేర్ హోల్డర్స్ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వాటాని అక్వైర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ ఆఫర్ ని
కూడా ట్రిగ్గర్ అవుతుంది 26%. అండ్ ఆ డీటెయిల్స్ కూడా మనకి రావాల్సి ఉంది. ఎంతలో ఎక్వైర్ చేశారు అండ్ ఇది అంబుజా సిమెంట్స్ కి ఎలాంటి లాభం, ఓరియంట్ సిమెంట్ కి ఎలాంటి లాభం, ఇది డిస్కస్ చేద్దాం. ఈక్విటీ వాల్యూ ఆఫ్ 8,100 crores ఎక్విజిషన్ జరిగింది అండ్ ఓరియంట్ సిమెంట్ కరెంట్ ఉంటున్న మార్కెట్ వాల్యుయేషన్ 7,000 crore. ఈక్విటీ వాల్యూ 8,100 crore లో ఈ ఎక్విజిషన్ ఓరియంట్ సిమెంట్ ఎక్విజిషన్ జరిగింది అండ్ కరెంట్ ఓరియంట్ సిమెంట్ ఒక మార్కెట్ క్యాపిటల్ 7,000 crores. విత్ రెస్పెక్ట్ టు స్టాక్ ప్రైస్ చూడాలంటే నియర్లీ 395 రూపీస్ పర్ షేర్ దగ్గరగా ఎక్విజిషన్ జరిగినట్టు అండ్ ఇది కంప్లీట్ గా ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే ఫండ్ చేసుకుంటారనేలా అంబుజా సిమెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. దీని కారణంగా అంబుజా సిమెంట్స్ కి ఏంటి లాభం, పాన్ ఇండియా మార్కెట్ షేర్ అంబుజా సిమెంట్స్ వాళ్ళది 2% ఇంప్రూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ అడిషనల్ సిమెంట్ కెపాసిటీ 8.5 బిలియన్ టన్ పర్ యానం అండ్ రెడీ టు ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్స్ కూడా 8.1 మిలియన్ టన్ పర్ యానం దగ్గరగా వీళ్ళకి యాడ్ అవుతాయి. కాబట్టి ఒక స్ట్రాంగ్ ఆపరేషనల్ కెపాసిటీ వీళ్ళకి అడిషన్ గా వస్తుంది అండ్ అంబుజా సిమెంట్స్ ని ఆదాని వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు 68 మిలియన్ టన్ పర్ యానం దగ్గరగా ఉంటున్నది. దాని తర్వాత పెన్నా సిమెంట్స్ రిలేటెడ్ గా అండ్ షాంగీ సిమెంట్ అసెట్స్ రిలేటెడ్ గా అండ్ ఇప్పుడు ఓరియంట్ సిమెంట్స్ రిలేటెడ్ గా అక్విజిషన్స్ చేస్తూ స్లోగా 97.4 మిలియన్ టన్ పర్ యానం కి అంబుజా సిమెంట్స్ అయితే రైజ్ అయింది అండ్ వాళ్ళ టార్గెట్ బై FY25 ఎండింగ్ లోపు, మార్చ్ ఎండింగ్ లోపు 100 మిలియన్ టన్ పర్ యానం కి వెళ్ళాలని అండ్ ఆన్ గోయింగ్ 140 మిలియన్ టన్ పర్ యానం కూడా వెళ్ళాలనేది అంబుజా సిమెంట్స్ వాళ్ళ టార్గెట్. సో ఆ టార్గెట్ కి ఈ ఇరానిక్ అక్విజిషన్స్ హెల్ప్ అవుతాయి అండ్ ఓరియంట్ సిమెంట్ వాళ్ళకి ఏంటి లాభం అంటే దీని కారణంగా ఈ అక్విజిషన్ కారణంగా డెట్ క్లియర్ అవుతుంది అండ్ ఆపరేషనల్ గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ ప్రమోటర్స్ ఉంటున్న చేతిలోకి వెళ్తారు కాబట్టి బిజినెస్ ని స్కేల్ చేసుకుంటారు. సో ఫర్ బోత్ అంబుజా సిమెంట్స్ అండ్ ఓరియంట్ సిమెంట్స్ ఇది అడ్వాంటేజ్ కలిగిస్తున్న డీల్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మార్కెట్ క్లోజింగ్ పాయింట్ అండ్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. పర్సిస్టెంట్ సిస్టమ్స్ నెంబర్స్ చాలా బాగున్నాయి. క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ గ్రో అయ్యారు. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ నార్త్ అమెరికా నుంచి సంపాదిస్తారు. ఆల్మోస్ట్ 81.3% రెవెన్యూస్, యూరోప్ నుంచి నియర్లీ 7.9 అండ్ ఇండియా నుంచి 9.2% అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 1.6%. సో ఆ స్పేస్ లో చూస్తున్నప్పుడు గుడ్ గ్రోత్ ఈ జియోగ్రఫీస్ దగ్గర నుంచి వీళ్ళు చూపిస్తున్నారు అండ్ BFSI సెగ్మెంట్ 15.3% గ్రో అయింది. హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ 71.2%. బట్ సాఫ్ట్వేర్, హైటెక్ అండ్ ఎమర్జింగ్ బిజినెస్ లో మాత్రం డీ గ్రోత్ 0.5% దగ్గరగా కనిపించింది. ROE 24.7 అండ్ ROCE 38.1 దగ్గరగా లాస్ట్ టైం తో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ ఈసారి కనిపిస్తూ ఉంది. ఓవరాల్ రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటరే ఉన్నాయి. నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఫ్రెండ్స్, క్వార్టర్ కంపేర్ చేయకండి, సీజనాలిటీ ఉంటున్న బిజినెస్ ఇది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా లాస్ట్ టైం ఎక్సెప్షనల్ గా కొంత నెంబర్స్ ఉండడం లాస్ పోస్ట్ చేశారు. బట్ దాన్ని పక్కన పెట్టి చూస్తున్న, ఎక్సెప్షనల్ ఐటమ్ పక్కన పెట్టి చూస్తున్న ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఆన్ ఇయర్ బేసిస్ బెటర్ గా ఉన్నాయి. మరి స్టాక్ ఎందుకు ఫాలో అయింది? ఏదైనా బ్యాడ్ నెంబర్స్ అనుకుంటేనే ఇంత ఫాలో అవుతుంది కదా అంటే ఫ్రెండ్స్, ఇవాళ వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసింది ఎగ్జాక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయిన ఒక 3-4 నిమిషాల తర్వాత. సో కాబట్టి ఇవాల్టి ఫాల్ కి నెంబర్స్ కి రీజన్ లేదు. నెక్స్ట్ జూబ్లెంట్ ఇంగ్రీవియా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. రెవెన్యూలో గ్రోత్ ఉంది, మార్జిన్ స్టేబుల్ ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా QOQ అండ్ YOY బేసిస్ లో గ్రో అయింది. నెక్స్ట్ జొమాటో రిలేటెడ్ గా ఉన్న డేటాని డిస్కస్ చేద్దాం. 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ జొమాటో నెంబర్స్ ని చూద్దాం. ఓవరాల్ ఫ్లాట్ రిజల్ట్స్, క్వార్టర్ కంపారిజన్ లో పెద్ద గ్రోత్ ఏం లేదు. స్ట్రైట్ 5th quarter ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఈసారి అయితే కనిపిస్తూ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రాస్ ఆర్డర్ వాల్యూ 55% గ్రో అయినట్లు కనిపిస్తుంది అండ్ అడ్జస్టెడ్ ఎబిటా ఆపరేటింగ్ ప్రాఫిట్ లాస్ట్ టైం 41 crore ఉంటే ఈసారి 330 crores దగ్గరగా కనిపిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ గ్రాస్ ఆర్డర్ వాల్యూ పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 21%, క్వార్టర్ కంపారిజన్ లో 5%. క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో గ్రాస్ ఆర్డర్ వాల్యూ అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 122% పెరిగింది, క్వార్టర్ లో 25% పెరిగింది. ఆల్ గుడ్, బట్ అంత గ్రోత్ ఏదైతే వాల్యుయేషన్ ఉందో అంత గ్రోత్ అయితే క్వార్టర్ బేసిస్ లో అయితే కనిపించలేదు. స్టోర్స్ బ్లింకిట్ రిలేటెడ్ గా 791 దగ్గరగా ఉన్నాయని చెప్తున్నారు. లాస్ట్ క్వార్టర్ లో అది 639, లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 411. అండ్ వీటితో పాటు జొమాటో వాళ్ళు 8,500 crore QIP ని కూడా ఫండ్ రైజింగ్ లో భాగంగా అనౌన్స్ చేశారు. మీ దగ్గర 10,000 కోట్ల దగ్గరగా ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు 8,500 కోట్లు అని అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు ఇస్తున్న ఆన్సర్, ఈ కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ లో ఎప్పుడు డబ్బులు అవసరం అవుతుందో తెలియదు. అవకాశాలు ఉన్నప్పుడే డబ్బులు రైజ్ చేసుకోవాలి, క్యాష్ బ్యాలెన్స్ ని పెంచుకోవాలి. కాంపిటీటర్స్ కూడా క్యాపిటల్ రైజ్ చేస్తున్నారు, మేము కూడా రైజ్ చేసి స్టడీగా క్యాష్ తో ఉండాలనేలా మేము భావిస్తున్నాం కాబట్టి ఫండ్ రైజింగ్ కి వెళ్తున్నాం అనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ 361 వాళ్ళ నెంబర్స్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ గానే ఉన్నాయి, బట్ ఆన్ క్వార్టర్ బేసిస్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఫాలో అవుతున్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ లేవు, ఇన్ఫాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉండడం అండ్ ఓవరాల్ మార్కెట్ కూడా రెడ్ లో ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ కి రీజన్. నెక్స్ట్ రూట్ మొబైల్ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా గుడ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ ఈవెన్ 6 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా వీళ్ళు డిక్లేర్ చేశారు. స్టాక్ ఫాల్ అయిందంటే
ఓవరాల్ మార్కెట్ లో ఉంటున్న అన్సర్టనిటీ రీజన్ కానీ నెంబర్స్ కాదు, నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ ఇవైతే ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ నెంబర్స్ ఉంటున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ లో కానీ, మార్జిన్స్ లో కానీ, ప్రాఫిటబిలిటీలో కానీ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. గుడ్ గ్రోత్ ఉంది. అండ్ ఈవెన్ 7,500 crore ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా కూడా డ్యూరింగ్ రిజల్ట్స్ వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అది స్ట్రాటజిక్ ఎక్స్పాన్షన్ కోసం యూస్ చేస్తారనేలా వరుణ్ బెవరేజెస్ దగ్గర నుంచి డేటా కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. 7,500 crores ఎక్స్పాన్షన్ కి యూస్ చేస్తారంటుండడం కూడా యాడెడ్ వాల్యూగా చూడొచ్చు. నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఏ బ్యాంక్ వాళ్ళు నెంబర్స్ పోస్ట్ చేశాక ఇంతలా పెరిగింది? వీళ్ళు ప్రతి దగ్గర సర్ప్రైజ్ చేశారు. అడ్వాన్సెస్ పెరిగాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. మార్కెట్ ని సర్ప్రైజ్ చేసిన అయితే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగి మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. బికాస్ కాసా డ్రాప్ అవుతుంది కదా, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డ్రాప్ అవుతుంది. ఆటోమేటిక్ గా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరుగుతున్నాయి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ తగ్గుతున్నాయి. బట్ వీళ్ళకి మాత్రం లాస్ట్ క్వార్టర్ లో 3.54% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంటే ఈసారి 3.67%, నియర్లీ 13 బేసిస్ పాయింట్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇలా పెరుగుతుండడం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మంచి ప్రాఫిటబిలిటీ గ్రోత్, ఆల్మోస్ట్ 8% ప్రాఫిట్ గ్రోత్ వీళ్ళు డెలివర్ చేశారు. స్లిప్పేజెస్ తగ్గాయి, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, డిపాజిట్స్ పెరిగాయి. అవుట్ అండ్ అవుట్ సిటీ యూనియన్ బ్యాంక్ నెంబర్స్ ఎక్కడ మనం వెతకడానికి లేకుండా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ డిస్బర్సల్స్ వీక్ అయ్యాయి, లోన్స్ వీక్ అయ్యాయి, కానీ ఏయుఎం స్ట్రాంగ్ గా గ్రో అయింది. అండ్ అదర్ ఇన్కమ్ కూడా బాగా వస్తూ ఉండడం, దీనికి తోడు వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా బాగానే ఉంటుండడం, వీళ్ళ ప్రాఫిటబిలిటీ బాగా వచ్చింది. ఇన్ సింపుల్ టర్మ్స్ వీళ్ళు ఈ క్వార్టర్ లో ఏం స్ట్రాంగ్ గా లోన్స్ ఇచ్చేయలేదు, బట్ ఏయుఎం ని గ్రో చేసుకున్నారు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. లాస్ట్ టైం 3.9% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంటే ఈసారి 4.1% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అదర్ ఇన్కమ్ స్ట్రాంగ్ గా వచ్చింది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈసారి అదర్ ఇన్కమ్ 183 crore 26.3% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రైజ్ అవుతుండడం, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఎక్స్పెక్టెడ్ లానే వీళ్ళు డెలివర్ చేస్తుండడం, ఈవెన్ వీక్ డిస్బర్స్మెంట్స్ ఉంటున్నా స్ట్రాంగ్ P&L లో అది రిపోర్ట్ అయింది. అండ్ అసెట్ క్వాలిటీ కూడా స్టేబుల్ గా ఉంది. ఓవరాల్ బజాజ్ హౌసింగ్ నెంబర్స్ డిసప్పాయింట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ దాని పాజిటివ్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,420, బిలో 24,330, ఆ బిలో 24,250 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,520, అబౌవ్ 24,580 అండ్ 24,620. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ప్రెసెంట్ తీసుకున్న సపోర్ట్ కూడా బ్రేక్ అయితే 51,250 బ్రేక్ అయితే 59,970 అండ్ బిలో 56,20. ఇక్కడ నుంచి అప్ సైడ్ 51,540 అండ్ అబౌవ్ 51,880. అండ్ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో డిస్కస్ చేయకపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. ఎఫ్ఐఎస్ ఒక కంటిన్యూ సెల్లింగ్, వాళ్ళ సెల్లింగ్ కూల్ ఆఫ్ అయిందనేంత వరకు మార్కెట్ లో రేంజ్ అయితే చూడకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.